42వ అధ్యాయము 5వ మాట మనం చదవగలిగితే, వినికిడి చేత నేను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను నిన్ను కనులారా చూచుచున్నాను. యోబు గారు శ్రమల మధ్య నడుస్తున్నప్పుడు ఆయనకు నూతన అనుభవాన్ని గ్రంథంలో రాస్తున్నారు. ఏంటో తెలుసా? ఇప్పుడు నేను నిన్ను కనులారా చూస్తున్నానయ్యా. ఇంతకు ముందర వినికిడి చేత విన్నాను, కానీ ఇప్పుడు నిన్ను దర్శించుకోగలుగుతున్నాను. ఎందుకు ఈ మాటని ఇలా ప్రస్తావించారంటే, అన్నీ ఉన్నప్పుడు యోబు గారి చుట్టూ చాలామంది కనిపించుంటారు, కానీ శ్రమ రాగానే ఆయన చుట్టూ ఎవరు లేరయ్యా అన్నాను కదా అని ప్రభు మన చేతులను పట్టుకోగలిగిన దేవుడు ఆయన. అందుకే శ్రమల్లో యోబు దగ్గర ఎవరు ఉండరని దేవుడే యోబు గారికి దర్శనమిచ్చారు. నేను అంటాను, ఈరోజు ప్రభు నీతో ఉన్నారయ్యా. ఈరోజు ఎవ్వరు లేరని బాధపడద్దు, ఎవరు నీ భుజం తట్టేవారు లేరని బాధపడద్దు. నా ప్రభు ఉన్నారు కాబట్టి ఇంకా నువ్వు సజీవుడిగా సజీవురాలుగా ఉన్నావు. ఎందుకో తెలుసా? రాబో దినాల్లో ఘనమైన విజయాలను చూడబోతున్నావు. రాబో దినాలు ఉన్నతమైన ఆశీర్వాదాలను చూడబోతున్నావు. ఎందుకంటే నా ప్రభు నిన్ను దర్శించబోతున్నారు. నా ప్రభు నీ హృదయాన్ని తాకబోతున్నారు. నా ప్రభు నిన్ను స్వస్థపరచబోతున్నారు.